అందరికీ నమస్కారం అండి. మనం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చేసాయి. అయితే ఈరోజు మనతో పాటు విష్ణు ఐఏఎస్ అకాడమీ నుంచి విష్ణు గారు, అలాగే గ్రూప్ 1 అచీవ్ చేసినటువంటి శ్రీరంగనాథ్ గారు, అలాగే కావ్యశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. ముందైతే వారందరికీ వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం అండి. నమస్తే. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అంటే మీ జర్నీ నుంచి మొదలు పెడదామండి. మీరు ఈ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒకసారి మాకు. మేడం నా పేరు శ్రీరంగనాథ్. మేము ప్రాపర్ హైదరాబాద్ అండి. నా స్కూలింగ్ అంతా ఇక్కడ 2004 నుండి హైదరాబాద్లోనే జరిగింది. నేను బీటెక్ ఐఐటి పట్నాలో కంప్లీట్ చేశాను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇన్ 2021. అట్ ద టైమ్ ఆఫ్ బీటెక్ అయిపోయే టైం వరకు ఐ హ్యాడ్ లుక్రేటివ్ ఆఫర్స్, బట్ ఇట్ వాజ్ మై ఫాదర్ అండ్ మై గ్రాండ్ ఫాదర్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు. సో వాళ్ళు పబ్లిక్కి సర్వీస్ చేసే ప్రొఫెషన్ని నువ్వు ఎంచుకోవాలి, నీ ద్వారా ఒక 10 మందికి హెల్ప్ అవ్వాలి అని ఒక ఇన్స్పిరేషన్ నాకు ఇచ్చారు. సో ఐ వెంట్ ఫార్వర్డ్. నేను యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అవుదామని చెప్పి నేను అడుగు ముందుకేసాను. స్పెండ్ మై లాస్ట్ 2 years ఇన్ దట్ ప్రాసెస్. సమ్హౌ ఐ ఎండెడ్ అప్ హియర్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. మీరు గ్రూప్ 1 అచీవ్ చేస్తారు, ఎక్కడితో ఆపుతున్నారా లేకపోతే యూపీఎస్సీకి మళ్ళీ మీరు అటెంప్ట్ ఇస్తున్నారా? ఏమో మేడం, నాకు ఇంకా దాని గురించి ఏమి ఆలోచించే టైం వస్తలేదు ఇప్పుడు మైండ్లో. అదే ప్రస్తుతానికి దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్, ఐఎమ్ అట్ ద మూమెంట్ ఐఎమ్ హియర్ అండ్ నౌ ఐఎమ్ హ్యాపీ. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ అటెంప్ట్ అని అనుకోవచ్చా అండి? గ్రూప్ 1 ఫస్ట్ అండి. ఇట్ వాస్ మై ఫస్ట్ అటెంప్ట్. ఇంతకుముందు నేను యూపీఎస్సీ 2 times రాశాను ప్రిలిమ్స్. సెకండ్ టైం ఐ లాస్ట్ బై అబౌట్ 2 marks. 2 marks నా కట్ ఆఫ్ మిస్ అయింది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ రాసే ముందు రోజు ఏ గ్రాండ్ ఫాదర్ నాకు అంత ఇన్స్పిరేషన్ ఇచ్చారో ఐ లాస్ట్ హిమ్. దట్ వాజ్ కైండ్ ఆఫ్ ఎ సెట్ బ్యాక్. మళ్ళీ రికూపరేట్ అయ్యాను. ఈ ప్రొసీజర్ నాకు ఒక టీజీపీఎస్ అనేది ఒక ఆపర్చునిటీ వచ్చింది అండ్ ఐ గేవ్ మై ఫుల్ ఎఫర్ట్స్ అండ్ థ్యాంక్స్ టు ద గ్రేట్ గైడెన్స్ ఆఫ్ విష్ణు సార్ అండ్ మహేష్ సార్ అండ్ అదర్స్. వాళ్ళు డైలీ షెడ్యూల్స్ ఇవన్నీ పెట్టడం నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ప్రొసీజర్ కూడా అంత స్మూత్గా లేకుండే. మల్టిపుల్ స్ట్రగుల్స్, మిస్ఇన్ఫర్మేషన్స్, ఎగ్జామ్ అవుతుందా అవ్వదా అనే ఒక ఎన్విరాన్మెంట్లో రాశాను. బట్ ఐ వాజ్ వెరీ ఫోకస్డ్. ఒక 3 సార్లు క్యాన్సిల్ అయి పెడితే 3 సార్లు రాద్దాం, రైట్, 4సారి రాద్దాం అవసరం అయితే అన్న మైండ్ సెట్తో వెళ్ళినా అండ్ సమ్హౌ ఇట్ కైండ్ ఆఫ్ పెయిడ్ మీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. రైట్. అంటే మీకు మంచి ప్యాకేజ్ వచ్చి ఉంటుందిగా మీకున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తోటి. ఐ హ్యాడ్ గుడ్ ఇంటర్న్షిప్, తర్వాత ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అవి మంచిగానే ఉన్నాయి. బట్ ఐ చూస్ ఫర్ సివిల్ సర్వీసెస్. సో 4th year నేను అసలు ప్లేస్మెంట్ సెల్లో కూర్చొని లేదు. సో ఐ వాజ్ వెరీ అడమెంట్. కూర్చుంటే మళ్ళీ ఒక 50% అటు ఇటు మళ్ళీ అయ్యే అవకాశం ఉంటుందని ఉండే. సో లాస్ట్ 2-3 years వర్ నాట్ స్మూత్ నా, చాలా కష్టాలు ఉండే పర్సనలీ ఫర్ మీ. ఎందుకంటే ఒక సెట్ బ్యాక్ తగిలినాక దాన్ని మళ్ళీ మన మైండ్ని రికూపరేట్ చేసుకొని ఒక ఫార్వర్డ్ వెళ్ళడం అనేది కష్టం. ఐ హ్యాడ్ టు స్టెబిలైజ్ మై మైండ్ అండ్ కీప్ మై మైండ్ కామ్ అండ్ ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టాలని నేను ముందుకు వెళ్ళాను అండ్ సమ్హౌ ఇట్ కైండ్ ఆఫ్ పేడ్ మీ డివిడెండ్. రైట్. గ్రూప్ 1కి మీరు పెట్టుకున్న స్ట్రాటజీ అంటే ఏం చెప్తారండి? మ్యామ్, స్ట్రాటజీ ఈజ్ సింపుల్. ఈ సిలబస్ ఏదైతే ఉందో చాలా వాస్ట్. దీన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్స్ చేయడమే మన సక్సెస్ స్ట్రాటజీ చాలా వరకు నాకు అనిపించినంత వరకు. సో దీనికోసం వీలైనంత వరకు ప్రతి సబ్జెక్ట్కి షార్ట్ నోట్స్, విష్ణు సార్ వాళ్ళు అక్కడికి వెళ్ళి మనకు వచ్చిన షార్ట్ సినోప్సిస్ మన ఏదైతే కండెన్స్ చేసి ఇచ్చారో దాన్ని వీలైనంత వరకు మనం కండెన్స్ చేసి అండ్ దాన్ని ఒక మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం. సో ఇప్పుడు నా గెస్ట్ ప్రకారం అయితే మీరు ఆన్సర్ కాపీస్ తీసారనుకోండి, ఒకవేళ టాపర్స్ వీళ్ళకి వాళ్ళందరూ ఆన్సర్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటే చాలా సింపుల్ ఉంటాయి. ఎక్స్ట్రాడనరీగా రాసేది పెద్ద ఏమి ఉండదు. బట్ ఐ థింక్ ఇట్స్ మోస్ట్లీ అబౌట్ రిపిటేషన్. అంటే ఒకటే దాన్ని ఒక మల్టిపుల్ టైమ్స్ చదవడం, మల్టిపుల్ విధాలుగా ఇంటర్ప్రిట్ చేయడం అండ్ దాన్ని మల్టిపుల్ టైమ్స్ పేపర్ మీద పెన్ పెట్టి ప్రాక్టీస్ చేయడం. సో ఐ థింక్ దాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ మీ అలాట్. చాలా ప్రాక్టీస్ అవుతుంది వచ్చింది ఆన్సర్ రైటింగ్. సో ఇట్స్ సమ్హౌ నాకు హెల్ప్ అయిందని అండ్ థ్యాంక్స్ టు ద ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ బై విష్ణు సార్, ఇట్ రియలీ హెల్ప్ మీ అలాట్. కానీ సార్, నిజానికి ఒక అకాడమీలో బోల్డంతమంది పిల్లలు ఉంటారు, ఆస్పిరెంట్స్ చాలామంది ఉంటారు, గ్రూప్ 1కైనా యూపీఎస్సీకైనా కూడా. మీరు ఒక ప్యాటర్న్ చెప్తారు. ఒక ప్యాటర్న్ ఇన్ ద సెన్స్ మీరు ఇలా హెడ్డింగ్స్ పెట్టండి, ఖచ్చితంగా మీరు చెప్పాలనుకున్నది సూటిగా చెప్పండి, సుత్తి లేకుండా చెప్పండి, ఎంతో కొన్ని ఇస్తారు కదా. కానీ ఎవరి వేలు వాళ్ళు ప్రజెంట్ చేస్తారు నోట్స్ని. సో మీరు కరెక్షన్ చేసేటప్పుడు మీకు తెలుస్తుందా వీళ్ళు పర్ఫెక్ట్ రాస్తున్నారు, వీళ్ళు ఇక్కడ మిస్టేక్ పోతుంది? వాళ్ళతో అంత పర్సనల్గా మీరు టచ్లో ఉండి ప్రతి మైన్యూట్ పాయింట్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు టైం దొరుకుతుందా? దాన్ని మేము ఏం చేస్తామంటే మేడం, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, ఐ షుడ్ టేక్ హిజ్ నేమ్ ఆల్సో. వంశీకృష్ణ సార్ అని ఉన్నారు. ఆయన ఏం చేశారు, ఆయనతో ఏం చేయించామంటే మేము ప్రతి ఎగ్జామ్ తర్వాత ఒక జూమ్ లింక్ స్టూడెంట్స్కి ఇస్తాం. ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళ ఎవాల్యుయేటెడ్ కాపీని మళ్ళీ మేము షేర్ చేయించుకుంటాం వాళ్ళతోని. అది మనము స్క్రీన్ మీద వేస్తాం. ఏసీ ప్రతి పారాగ్రాఫ్ వైజ్ పారాగ్రాఫ్, పాయింట్ వైజ్ పాయింట్ మళ్ళీ రీచెక్ చేస్తాం. సో వాళ్ళు రాసింది వాళ్ళకి మళ్ళీ కంటి ముందు కనబడుతుంది. ఎవరైతే మిగతా వాళ్ళు రాయలేదో వాళ్ళు చూస్తారు.
అప్పుడు మనం ఆ ఆన్సర్స్ తీసుకొని రీఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అతను నేర్చుకుంటాడు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఓహో ఇలా రాస్తే బాగుంటుందా అని వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ నాకు నా ఆప్షనల్ అంటే యూపీఎస్సీ ఆంథ్రపాలజీ ఆప్షనల్ చాలా వర్కౌట్ అయిందండి. ఇదే మేము టీఎస్పీఎస్సీలో ప్రతి దానిలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అలా మనము ఒక పెద్ద స్క్రీన్ మీద వేసి వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళకి ఓ స్పెల్లింగ్ మిస్టేక్ చేశానని నేను, నాకు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ రాలేదే నాకు అని చెప్పేసి ది విల్ రీకరెక్ట్. దోస్ హూ రాయలేదో వాళ్ళు కూడా రీకరెక్షన్ చేసుకుంటారనమాట. అంటే ఎస్పెషలీ విష్ణు ఐఎస్ అకాడమీ గ్రూప్ 1 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిందా, లేదంటే గ్రూప్ 1 యాజ్ వెల్ యూపీఎస్సీ మీద కూడా మీరు అంతే కాన్సన్ట్రేట్ చేస్తారా? మాకు 84+ ర్యాంక్స్ వచ్చాయి మేడం యూపీఎస్సీలో. ఇప్పుడు ఈసారి కూడా 42 స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ఇప్పుడు అవుతున్నాయి ఇంటర్వ్యూస్. సో ఒక క్లాస్ రూమ్ పిల్లలు 42లో 11 మెంబర్స్ ఉన్నారు మా క్లాస్ రూమ్ స్టూడెంట్స్. మా అకాడమీలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ క్లాస్ రూమ్ పిల్లలు, అంటే మాక్ ఇంటర్వ్యూస్ కాకుండా ఎక్కువ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ ఉంటారు. ఇదే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఒక మాక్ ఎంట్రీ వస్తే మా స్టూడెంట్ అని క్లైమ్ చేసుకుంటూ ఉంటారు. సో క్లాస్ టైమ్ స్టూడెంట్ దొరకడం అనేది ఇట్స్ మేజర్ పార్ట్ ఇన్ దిస్. ఎక్కువ టైం కేటాయించడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కావ్య ఎగ్జాంపుల్ తీసుకుంటే షీ సో డౌన్ టు ఎర్త్. ఆమెను ఖచ్చితంగా పేరు తీసుకోవాలి. మాది 2nd ఫ్లోర్లో పైన ఇన్స్టిట్యూట్ ఉండే అనమాట. చాలా చిన్నగా మెట్లు ఉండేవి. అందులో చిన్న మెట్లలో నుంచి పైకి వచ్చి ప్రతిరోజు ఎవ్రీ డే కన్సిస్టెంట్గా ఆ కమిట్మెంట్ వల్లనే తనకు 489 ర్యాంక్స్ వచ్చాయని ఖచ్చితంగా చెప్పగలం మనం. ఏ రోజు కూడా ఆబ్సెంట్ అవ్వలేదు. దానికి నేనే సాక్ష్యం. ఇదే కదండి యాక్చువల్లీ పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్ ఉన్నాయా కాదు, మనం ఎంత కంఫర్ట్స్ ఇస్తున్నాము, ఏసీ రూముల్లో పెట్టాము అనేది కాదు. అల్టిమేట్లీ మనం ఎంత చక్కగా వాళ్ళకి బోధించాము, వాళ్ళ బుర్రకు ఎంత ఎక్కింది, వాళ్ళు ఏం అచీవ్ చేశారన్నదే మ్యాటర్. చెట్టు కింద కూర్చున్నా కూడా వాళ్ళు అచీవ్ చేయగలిగితే అంతకు మించి ఏం లేదు. అట్ ద సేమ్ టైం మీ దగ్గర ఉన్న ఫ్యాకల్టీస్ కూడా మీతో సహా ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అంతే ఎఫర్ట్స్ తోటి వీళ్ళకి అంత టీచ్ చేయించడం అనేది మేజర్ పార్ట్ ఇన్ దిస్. దట్స్ సో నైస్ రియలీ. కెమిస్ట్రీ గారు నమస్తే అండి. కెన్ యూ టెల్ us about of yourself once? I'm Karpuram Kavyashree ma'am. My father is an FP shop dealer. My mother works for a private company and my sister is a physiologist working in Gurugram Medanta Hospital. Okay. I come from a normal middle class family and I secured my 10th with good high marks. And academical ga చూసుకుంటే ఐఎమ్ బెస్ట్ అని అంటుంటారు మా ఫ్యామిలీలో. Okay. అండ్ సమ్వాట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉండింది. అండ్ ఇట్స్ యాక్చువల్లీ మై మదర్స్ డ్రీమ్. తను ఐఏఎస్ అవ్వాలి అని అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ అది క్లియర్ అవ్వలేదు. అండ్ అదేది నాకు జనరేషనల్గా వచ్చింది కాదు. షీ నెవర్ ఫోర్స్డ్ మీ బట్ షీ నెవర్ డిస్కరేజ్డ్ మీ కూడా. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండింది అండ్ దే వర్ ఆల్వేస్ ఓకే, దే వర్ ఆల్వేస్ వెల్కమింగ్. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ క్యాన్ డూ, వీఆర్ దేర్ అని చెప్పి అలా ఎల్లు చెయ్యి. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ అటెంప్ట్ అండి? ఫస్ట్ అటెంప్ట్ బట్ ఆల్ 3 times. ఎందుకని అదేంటి? అంటే 3 times ప్రిలిమ్స్ పెట్టారు టీజీపీఎస్సీ. 2022లో ఒకసారి, 2023లో ఒకసారి, 2024లో అనమాట. పలు కారణాల వల్ల ఎగ్జామ్ క్యాన్సిల్. క్యాన్సిల్ అయింది. అవును అవును. సో తను 3 times రాసింది. పట్టు వదిన విక్రమార్కుడిలాగా 3 సార్లు రాస్తే ఫైనలీ వాళ్ళు క్యాన్సిల్ చేస్తే పోయింది తప్ప మీకు ఫస్ట్ అటెంప్ట్లోకే వస్తుంది. 3 times I cleared prelims. చాలా స్టూడెంట్స్ మొదటిసారి ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు సెకండ్, థర్డ్ చేయలేదు. కానీ తను 3 times క్లియర్ అయింది అనమాట కన్సిస్టెంట్. సెకండ్ టైం రిజల్ట్స్ రాలేదు బట్ సార్కి నేను నా కట్ ఆఫ్ ఇంత ఉంది సార్ అంటే యూఆర్ దేర్ ఇన్ ది లిస్ట్ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. సో ఇంకా ఓకే అని అప్పుడు కూడా మేము స్టార్ట్ చేసాము బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ కుడెంట్ హ్యాపెన్ దిస్ టైం. యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవుతున్నారా? యాక్చువల్లీ నేను ఈ ఫీల్డ్కి వచ్చింది యూపీఎస్సీతోనే మ్యామ్. నేను 2 UPSC అటెంప్ట్స్ కూడా ఇచ్చాను. ఫస్ట్ టైం వాజ్ నాట్ వెల్ ప్రిపేర్డ్ అటెంప్ట్. సెకండ్ టైం ఐ క్లియర్ జిఎస్. అన్ఫార్చునేట్లీ సీసెట్ కిక్డ్ మీ అవుట్. సో ఆ టైంలో గ్రూప్ 1 పడింది తెలంగాణలో. సో ఇంకా ఇటు కొంచెం డ్రిఫ్ట్ అయిపోయా. గ్రూప్ 1 ఇక్కడతో ఆపుతున్నారా యూపీఎస్సీకి? ఈ ఇయర్ ఇవ్వట్లేదు మ్యామ్. అంటే మీరు ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి గ్రూప్ 1కి? గ్రూప్ 1కి ఎస్పెషల్గా అంటే నేను స్ట్రాటజీ అట్లా ఏం చెప్పలేను బట్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్. ఫస్ట్లోనే అంటే మేబీ నెగిటివ్ అనుకోవచ్చు బట్ నో, ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్. ఎక్కువ ఏమవుతుంది, ఫెయిల్ అవుతా అంతే కదా, ఇంకొక ఇయర్ పోతుంది. ఐ నో ఐ హ్యావ్ అ హ్యూజ్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ గెటింగ్ వెల్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్. సో ఏం అవ్వదు, ఇంతకన్నా ఏం అవ్వదు. ఐఎమ్ ప్రిపేర్డ్. ఇంకా ఎల్లు థర్డ్ టైం ఓకే రాయి, ఫోర్త్ టైం రాయి. సో లాస్ట్ అటెంప్ట్ వరకు ఖచ్చితంగా మీరు ఇద్దామని షుడ్ బి దేర్ ఇన్ ద లిస్ట్ అని చెప్పి మెంటల్గా ప్రిపేర్ అయిపోయి వెళ్ళా. అండ్ అంతే మోటివేషన్ నాకు ఫ్యామిలీ నుండి వచ్చింది అండ్ సపోర్ట్ వచ్చింది అండ్ సార్ నుంచి కూడా వచ్చింది మ్యామ్. అందరికీ తెలుసు గ్రూప్ 1 మెయిన్స్ ఎంత అన్సర్టనిటీలో జరిగింది. అలాంటి సిచ్యువేషన్లో కూడా విష్ణు సార్ అండ్ మా మెంటర్ శౌర్య సార్ అని చెప్పి నో అవుతుందమ్మా ఎగ్జామ్ చదవండి,
ఈ అక్టోబర్ 21st అయినా మీరే రాయాలి, ఫిబ్రవరిలో అయినా మీరే రాయాలి, జూన్లో అయినా మీరే రాయాలి, నెక్స్ట్ ఇయర్ అయినా మీరే రాయాలి. సో ప్రిపేర్డ్ అంతే అని చెప్పి ఆ మోటివేషన్. ఐ షుడ్ మెన్షన్ దిస్, అందరూ ఫ్రెండ్స్ పియర్ గ్రూప్ అట్లా అంటున్నారు. ఈవెన్ ఐ యూస్ టు హ్యావ్ అ బిగ్ పియర్ గ్రూప్, బట్ ఐ ఎండెడ్ అప్ విత్ వన్ ఫ్రెండ్. అండ్ మేము ఇద్దరం కలిసి ఈ ప్రిపరేషన్లో కూడా మొత్తం చేసాం. సార్ చాలా మంది సార్స్ మమ్మల్ని జంట పక్షులు అని చెప్పి పిలుస్తారు కూడా ఇన్స్టిట్యూట్లో. ఈవెన్ షీ క్లియర్ మ్యామ్, తనకి 450 మార్క్స్ వచ్చింది. అండ్ షీస్ ఫ్రమ్ కాగజ్ నగర్, శ్రేయ అని చెప్పి, తను రాలేకపోయింది. సో మేమిద్దరం కలిసి ఈ ప్రిపరేషన్ అంతా చేసాం. అంటే లైక్ ఇది కాంపిటేటివ్ వరల్డ్, ఒక పాయింట్ నీకే తెలియాలి, ఇంకొకరికి చెప్పొద్దు అని చెప్తారు. బట్ వీ వర్ నాట్ లైక్ దట్. కూర్చొని డిస్కస్ చేసి, ఓకే నువ్వు ఇట్లా రాసావు, నేను ఇట్లా రాసా, ఐ థింక్ యూ డిడ్ బెటర్, ఐ కెన్ టేక్ దట్ ఫ్రమ్ యూ, వైస్ వర్సా అట్లా చెప్పి. అండ్ మా ఇద్దరికి కరెక్షన్ శౌర్య సార్ అండ్ అల్టిమేట్గా దెన్ విష్ణు సార్. ఇన్ని వ్యాలిడేషన్స్ ఎవ్రీడే వచ్చేది మాకు, ఎవ్రీడే. అండ్ అది ఎలా అంటే ఈ రోజుతో ఇట్స్ నాట్ ఎండ్, యూఆర్ బెటర్ దెన్ టుడే టుమారో. అది విష్ణు సార్ శౌర్య సార్ చూసుకున్నారు మాకు. ఐఆమ్ డూయింగ్ అట్లీస్ట్ 0.1% బెటర్ దెన్ ఎస్టర్డే. సో ఆ 0.1%ఏ ఈరోజు నన్ను ఎంతో ఎడ్జ్లో పెట్టింది అని ఐ పర్సనలీ ఫీల్. మీ అకాడమీలో అంటే ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ ఉంటాయా సార్? ఎలా ఉంటుంది స్కెడ్యూల్? ఎర్లీ మార్నింగ్ 7 to 9 క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మేడం. ఈవినింగ్ 6 to 8 వరకు ఉంటుంది. మనం వాళ్ళకి అక్కడే రీడింగ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా. సో అంటే ఏంటంటే 2 రకాలు ఉంటాయి. మేము ఎప్పుడు కూడా ఒక బ్యాచ్ కంప్లీట్ చేసి వదిలిపెట్టము. అదే మేము ప్యాషన్తో చేస్తున్నాం కాబట్టి ఇలా రిజల్ట్ వచ్చేలాగా కష్టపడాలి. వాళ్ళలో మా సంతోషాన్ని చూసుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూ 3 times వెళ్ళాను, నాకు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయింది. సో అదే మన వాళ్ళకి వస్తే బాగుంటుంది కదా, మన స్టూడెంట్స్కి వస్తే బాగుందన్న ఫీలింగ్తోనే స్టార్ట్ చేశాము. అదే లెగసీని కంటిన్యూ చేస్తున్నాం, అదే చేస్తాం కూడా. అప్పుడు నేను ఒక్కనే ఉండే స్టార్టింగ్. ఇప్పుడు ఒక లైక్ మైండెడ్ పీపుల్, ఒక 4-5 పీపుల్ని రిక్రూట్ చేసుకున్నాను, వాళ్ళకి అదే ట్రైనింగ్ ఇస్తున్నాను. బికాస్ ఫైనల్ ఏమే హ్యూమన్ బీయింగ్. సో వాళ్ళకి అదే వాల్యూస్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. ఆబ్వియస్లీ ఇట్స్ వర్కింగ్. ఇప్పుడు ఒకటి మాత్రం బయట ఏంటంటే మా పీడిఎఫ్ మెటీరియల్ మేము ఏదైతే స్టూడెంట్స్కి ఇస్తామో అన్ని పాయింట్ వైజ్ సమరైజ్డ్గా అది 3 లెవెల్లో ఫిల్టర్ అవుతుంది మేడం. ఫైనల్గా నేను అప్రూవ్ చేసిన తర్వాత బయటకు వస్తుంది అనమాట. అదేమవుతుందంటే పాయింట్ వైజ్ ఉండడం వల్ల, సింపుల్గా ఉండడం వల్ల మంచి రివిజన్. మనం ఎంత సింప్లిఫై చేస్తే మనం వాళ్ళ స్టూడెంట్స్ అంత ఈజీగా అర్థం చేసుకుంటారు. దాన్ని కాంప్లెక్స్ చేయకూడదు అన్నది మా ఉద్దేశం. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ కంటెంట్ మెటీరియల్. మీ వరకు వస్తే అండి, యాజ్ యూ సెడ్, ఒక డేని మనం ఎంత ప్లాన్ చేసుకుంటాం అనేది మ్యాటర్. మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారంటే ఏం? సో మ్యామ్, యాక్చువల్లీ ఇది ప్రతి ఒక్కరికి ఇండివిజువల్. ఎవరికి వాళ్ళకి ఇది సైంటిఫిక్ స్టడీ. ఆంథ్రోపాలజికలీ మనం మాట్లాడితే ప్రతి ఒక్కరికి సర్టెన్ డే జోన్స్ ఉంటాయి. ఆ జోన్స్లో వాళ్ళ మైండ్ యాక్టివ్ ఉంటుంది, కొన్ని జోన్స్లో ఉండదు. మనకి ఐడెంటిఫై అయ్యాలి, అందరికి ఒకటి వర్క్ కాదు. సో నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఎర్లీ మార్నింగ్ ఏదైనా చదివితే అది ఇట్ ఫిట్స్ ఇన్ మై మైండ్. సో నేను మార్నింగ్ 4:35 వరకు నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటోని ఎవ్రీడే. నాకు పైన ఇంట్లో ఒక డెడికేటెడ్ రూమ్ ఉండేది, స్టడీ రూమ్. సో ఎవ్రీడే మార్నింగ్ కన్సిస్టెంట్లీ 4:35 వరకు సిక్కున్నా ఏమన్నా లైక్ మార్నింగ్ 4:30కి స్టార్ట్ చేసేటోని. ఐ యూస్ టు కంప్లీట్ ఇట్. షెడ్యూల్ని ప్లాన్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఓవర్ కోర్స్ ఆఫ్ మంత్, 2 months వీక్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్ ఇట్లా మనం పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. సో టైమ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ మ్యామ్. అండ్ ఇట్లాంటి టైంలో ఏంటంటే ఒక చేతిలో శాండ్ లాగా అట్లా స్లిప్ అయిపోతుంది టైం, మనకు తెలియదు, అయిపోతుంది, ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ డిసిప్లిన్ అండ్ వెరీ కమిటెడ్ అండ్ రూత్లెస్గా మైండ్ డివైడ్ చేసేయాలి. చాలా ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ, ఇవి కానీ, ఫ్రెండ్స్తో ఇంటరాక్షన్స్ కానీ, యూ హ్యావ్ టు సే హార్డ్ నో. తప్పుగా అనుకుంటారు, సమ్టైమ్స్ ఇట్ మ్యాటర్స్, బట్ యూ హ్యావ్ టు బి రూత్లెస్ అండ్ యూ హ్యావ్ టు లెర్న్ టు సే నో. యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ టైమ్ ఫర్ యువర్ విజన్. అండ్ ఐ డిడ్ ఇట్ అండ్ ఇట్ కైండ్ హెల్ప్ మీ లాట్. రైట్, అంటే నో మూవీస్, నథింగ్. సో టోటల్ అవాయిడ్ చేశారని చెప్పుకోవచ్చా? నాకు ఒక ఫుట్బాల్ ఇంట్రెస్ట్, అప్పుడప్పుడు ఫుట్బాల్ మ్యాచెస్ చూసేదే, ఇంతకు మించి పెద్ద ఏం లేదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరు చూసారు? మా మమ్మీ పక్కన ఉండే. ఫస్ట్ చూసిన బట్టే మమ్మీకి చెప్పాను. షీ వాజ్ లైక్, అందరం కొంచెం షాక్ మోడ్లో ఉండే, లైక్ ఇది కరెక్ట్ రిజల్టా, అంటే లైక్ ఎంత వరకు ఇది జెన్యూనా, ఐ మీన్ ఈ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది తెలియదు. సో ఇప్పటికి కూడా తెలియదు మాకు. సో అది కొంచెం ఒక కనండ్రంలా ఉంది. మేము వెయిట్ చేస్తున్నాము ర్యాంక్ లిస్ట్ బట్టి, బట్ సార్ వీళ్ళందరూ గైడెన్స్ తీసుకున్నాక తెలిసిందంటే ఇట్స్ గుడ్ స్కోర్ అండ్ సంథింగ్ ఈస్ గ్యారంటీడ్. సో ఇప్పుడు హార్ట్ కొంచెం స్మూత్ అయింది. మై ఫాదర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. హీ వాజ్ అ పర్సన్ హూ మోటివేటెడ్ మీ లాట్. అండ్ రిజల్ట్ తెలిసినాక హీ వాజ్ వెరీ ఎమోషనల్, కుడెంట్ కమ్ హియర్ కొన్ని ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ వల్ల, బట్ హీఈస్ వెరీ హ్యాపీ. ఫ్యామిలీ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి. కానీ వన్స్ గ్రూప్ 1 అయినా యూపీఎస్సీ అయినా ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత
ఫస్ట్ ప్రిలిమ్స్ ఫస్ట్ పేపర్ రాసి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి మీరు అసెస్ చేసుకుని చూసుకుని మీరు అనుకున్నట్టుగానే మీకు రిజల్ట్ వచ్చిందా అని అంటే అక్కడ మీరు కరెక్ట్గా అసెస్ చేయగలిగారా? ప్రిలిమ్స్ వరకు అయితే ఓకే మ్యామ్, సమ్వాట్ అసెస్ చేయగలిగినాం ఎంత టఫ్ ఉంది ఎంత ఇది ఉందని. మెయిన్స్ అయితే కంప్లీట్లీ ఆబ్లివియస్, బయటకు వచ్చినాక మనకు అసలు క్లారిటీనే ఉండదు. లైక్ ఇప్పుడు నా సపోజ్ నా కేసులో కొన్ని పేపర్స్లో నేను అనుకున్నా లైక్ ఇట్ వాజ్ వెరీ టఫ్, ఈ పేపర్ చాలా అంత హ్యాపీగా వెళ్ళలేదు, ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. బట్ మార్క్స్ షీట్ చూస్తే మంచి మార్క్స్ వచ్చినాయి, అందులో చాలా బాగా మంచి మార్క్స్ వచ్చినాయి. అండ్ సమ్ పేపర్స్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, అందులో కొంచెం స్కోర్ ఇంకా కొంచెం ఒక 5-10 మార్క్స్ మార్జిన్ తగ్గిందా అనిపిస్తుంది. సో ఈ మెయిన్స్ ఫార్మాట్ ఏంటంటే యూ కెన్ నెవర్ బి సర్టన్ మ్యామ్. అది ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ ఎగ్జామినర్ డిమాండ్ చేస్తున్న డిమాండ్, మనం రాస్తున్న మన మైండ్లో ఆ టైంలో స్ట్రైక్ అయిన ఇంటర్ప్రిటేషన్, అక్కడ మనం రిప్రజెంట్ చేసిన తీరు. సో ఇట్ ఈస్ అ మ్యాసివ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ప్రిలిమ్స్ అయితే మనకు వన్ షాట్ తెలిసిపోతుంది, ఇది రైట్ ఇది రాంగ్. బట్ మెయిన్స్లో ఇట్స్ అ లాట్ సబ్జెక్టివ్ అండ్ ఇట్స్ అ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ ఉంటుంది. సో వీ హ్యావ్ టు కీప్ యాజ్ మన ఎంత కంట్రోల్ మన చేతిలో ఉందో మన కంట్రోలబుల్స్ని మనం కరెక్ట్గా పెట్టుకొని వీ హ్యావ్ టు కీప్ ప్రాక్టీస్. అదే ఎందుకనే చెప్తున్నా, ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తానంటేనే మీకు ఆ టైంలో ఒక ఆప్టిమమ్ పర్ఫార్మెన్స్ మీరు ఇవ్వగలుగుతారు. సో ఐ థింక్ ఆస్పిరెంట్స్ పరంగా అయితే నా అడ్వైస్ అయితే అదే, మ్యాక్సిమం టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. కానీ సార్ జనరల్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అయితే గ్రూప్ 1 ఈజీగా కొట్టచ్చు అని అంటారు. అంటే కొట్టేసిన సెన్స్ మళ్ళీ మీరు తప్పుగా అనుకోవచ్చు, సాధించవచ్చు అని చెప్పి అన్న పాయింట్లో ఇజ్ ఇట్ రైట్ సార్? అంటే యూపీఎస్సీ కన్నా అంత ఎఫర్ట్ పెట్టక్కర్లేదు మీ ఉద్దేశ ప్రకారం గ్రూప్ 1కి? ఇది చాలా మంచి ప్రశ్న మేడం. ఎందుకనంటే యూపీఎస్సికి తనకంటూ ఒక ప్రిపరేషన్ శైలి ఉంటుంది, గ్రూప్ 1కి తనకంటూ ప్రిపరేషన్ శైలి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సిలో ఎవరైతే ఎక్కువ అనాలిసిస్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. గ్రూప్ 1 ఎగ్జామ్లో ఏపీపీఎస్సీ అయితేనేమి టీజీపీఎస్సీ అయితేనేమి ఎవరైతే ఎక్కువ పాయింట్ వైజ్ ఎక్కువ కంటెంట్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాస్తారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి చూస్తే ఎగ్జాస్టివ్ రీడింగ్ దేనికి అవసరము అని అంటే టీఎస్పీఎస్సీకి ఎక్కువ ఎగ్జాస్టివ్ రీడింగ్ అవసరం. యూపీఎస్సీ ఈజ్ ఆల్ అబౌట్ స్మార్ట్ వర్క్, వెరాస్ ఈ టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్. ఇంకా అందరు ఏమనుకుంటారు, గ్రూప్ 4 అంటే చాలా చిన్నగా, గ్రూప్ 4 ఎగ్జామినేషన్ చాలా ఈజీ అని అనుకుంటారు. ఇంకా గ్రూప్ 4 ఎగ్జామ్ ఇంకా టఫ్, ఎందుకంటే బాగా గుర్తుంచుకునేది బాగుంటుంది. సో ప్రతి పరీక్షకి తనకంటూ శైలి ఉంటుంది. సో యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 1, గ్రూప్ 4 యూపీఎస్సీ అతను గ్రూప్ 4 క్లియర్ చేయడం చూడండి మీరు. ఒక యూపీఎస్సీ అతనికి మీరు గ్రూప్ 4 ఎగ్జామ్ రాయమనండి, చాలా టఫ్ అయిపోతుంది వాళ్ళకి. సో ఇది ఒక యూనిక్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా. మీ వరకు ఏం జరిగిందండి యాక్చువల్? అంటే మీరు అసెస్ చేసిన దానికి వచ్చిన మార్క్స్కి ఎంతవరకు? ఆల్రెడీ గ్రూప్ 4 అచీవర్ కూడా. అవునా? ఓకే ఓకే. మీకు ఏది ఈజీ అనిపించింది అని అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా గ్రూప్ 4కి అయితే హానెస్ట్లీ స్పీకింగ్ నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు. అంతకు ముందే గ్రూప్ 1 ఇచ్చాను కాబట్టి ప్రిపేర్గా ఉన్నట్టు అయిపోయింది, సరిపోయింది. ఓకే, ఈ ప్రిపరేషన్ దానికి సరిపోయింది మీకు. ఈ ప్రిపరేషన్ దానికి సరిపోయింది. ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే దానికి మీరు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన వెంటనే ఓకే కీ వచ్చిన తర్వాత అన్నీ చెక్ చేసుకున్నాక ఇన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందని మీరు మాట్లాడుకుని ఉండొచ్చు, మీకు కోచెస్ అవి చెప్పి ఉండొచ్చు. దానికి నియర్ బై వచ్చిందా రిజల్ట్? యాక్చువల్గా ప్రిలిమ్స్కి అయితే యాప్ట్గానే అనిపించింది. అండ్ ఇప్పుడు తెలుస్తుంది యాక్చువల్ ప్రిలిమ్స్ స్కోర్ కూడా ఎంత అని చెప్పి. బట్ క్లియర్ అయింది అంటే ఆల్మోస్ట్ ఆ స్కోర్లోనే ఉంది అని అర్థం, కాబట్టి దట్స్ ఫైన్. మెయిన్స్కి చెప్పలేము, బికాస్ ఒక్కొక్క ఆన్సర్ రైటింగ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ ఐ మే ఇంప్రెస్ ది ఎగ్జామినర్, సమ్టైమ్స్ అదర్స్. సో చెప్పలేము. కాకపోతే మామూలుగా విష్ణు ఐఎస్ అకాడమీలో మేము రాసినప్పుడు చూసుకున్నప్పుడు మాకు ఒక క్లారిటీ వచ్చేది, ఓకే ఈ ఆన్సర్ బాగా వెళ్ళింది, ఐ కెన్ ఎక్స్పెక్ట్ 6, ఐ కెన్ ఎక్స్పెక్ట్ 7. పేపర్ ఎప్పుడైతే ఎవాల్యుయేట్ అయ్యి వచ్చిందో అప్పుడు మేము చూసుకుంటే అదే ఆన్సర్కి వాజ్ ది హైయెస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఒక్కొక్కసారి 7 కూడా వెళ్ళి ఒక్కొక్కసారి 6 కూడా వెళ్ళి ఆ క్వశ్చన్స్కి వస్తే ఓకే వీఆర్ ఆన్ రైట్ ట్రాక్, మన అసెస్మెంట్ కరెక్ట్గా ఉంది అని చెప్పి అట్లా అనుకున్నాము. అది నాకు ఎకానమీ పేపర్లో కొంచెం ఇప్పుడు ఫైనల్లో కూడా అంతే అనిపించింది. ఎందుకంటే వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ కొంచెం వాళ్ళంతా చెప్పడం ఏంటి అంటే ఎకానమీ వాజ్ నాట్ దట్ గుడ్ అని వాళ్ళు అన్నారు. నేను లేదు నాకైతే బాగానే వెళ్ళింది అనిపించింది, ఓకే ఐఎమ్ సాటిస్ఫైడ్ అని చెప్పి అన్న తర్వాత అనుకుంటాం కదా, అంటే ఎన్ని యావరేజ్ ఆన్సర్స్ రాశారు, ఎన్ని అబవ్ యావరేజ్, ఎన్ని ఓకే ఓవర్ ది టాప్ అన్నట్టుగా అంటే పడుంటాయి ఈజీగా ఒక 3 to 4 అని చెప్పి అట్లా మేము మాట్లాడుకున్నాం అనమాట. సో మార్క్స్ చూసుకున్నప్పుడు కూడా 99.5 అరౌండ్ వచ్చింది. సో ఓకే ఐ వాజ్ రైట్ అనిపించింది ఆ ఒక్క సబ్జెక్ట్. ఎస్ఏ మళ్ళీ కొంచెం తగ్గిపోయింది స్కోర్, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 100, బట్ అది 68 వచ్చింది, అక్కడ తప్పింది. సో కరెక్ట్గా చెప్పలేము, బట్ ఇన్ అండ్ అరౌండ్ ఓకే. కానీ ఇంతమంది వీళ్ళు మీ దగ్గర ఏమంటారు ఆన్సర్ రైటింగ్ రాసినప్పుడు
కరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఓపిక ఉండాలి. ఎక్కడ మిస్టేక్ రాస్తున్నారు, ఎక్కడ కరెక్ట్ రాస్తున్నారు, ఎక్కడెక్కడ వీళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి అనేది. నిజంగా మీకు ఎన్ని రోజులు పడుతుంది ఈ ఒక్కొక్క పేపర్ మీరు కరెక్ట్ చేయడానికి? మేడం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రిలిమ్స్ అనేది ఓఎంఆర్ మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్లో పెట్టి తీయడమే, అది టెక్నాలజీ చేస్తుంది. మెయిన్స్ ఏంటంటే ఒక మనిషి కూర్చొని నియర్లీ ఒక మినిమం టు మినిమం 40 minutes, మ్యాక్సిమం 1 hour కూర్చోవాలి. బట్ ఒక మనిషి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయాలి అంటే ఒక 10 papers కన్నా ఎక్కువ చేయలేరు. అది ఇస్ ఎ హ్యూజ్ హ్యూమంగస్ టాస్క్. అందరు ఏదో కోచింగ్ సెంటర్ అని అంటారు, లేకపోతే వీళ్ళు డబ్బుల కోసం చేస్తారని అంటారు, లేకపోతే ఊరికే చేశారా వీళ్ళు ఫీజు కట్టట్లేదని అని అంటారు. మా మీద బండలేసే వాళ్ళు చాలామంది ఉంటారు, రెడీగా ఉంటారు. లేదు, చాలామంది అనేది ఏంటంటే మాకు రైట్ టైంలో మాకు కరెక్షన్ చేసి పేపర్లు ఇవ్వలేదండి, అందుకని మా అసెస్మెంట్ మాకు తెలియలేదు, లేదంటే మేము ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకునేవాడు అని. సో అందుకని అంటున్నాను నేను, మీరు ఎన్ని రోజుల్లో మీరు ఇవ్వగలుగుతున్నారు వాళ్ళకి? సో ఇట్స్ హ్యూజ్ ఎక్సర్సైజ్ మేము మేనేజ్మెంట్. అంటే మేము ఏం చేసామనంటే వీ రిక్రూటెడ్ 20 సీనియర్ మెంటోర్స్ అండ్ వీ పే దెమ్ ఎ హ్యూజ్ అమౌంట్. ఎందుకు అని అంటే ప్రతి పేపర్ని మేము ఒక బ్లూ ప్రింట్ ఇచ్చేసి అవి ఎలా ఉండాలని చెప్పేసి నేను పర్సనల్గా ఆ ఎవాల్యుయేటర్స్ ట్రైనింగ్ ఇస్తాను ఎప్పుడైనా కూడా. మీరు ఈవీవి పాయింట్స్ ఉన్నాయా లేవా, ఇంట్రడక్షన్లు ఉన్నాయా లేవా అని చెప్పేసి దానికి ఒక 4-5 hours ఆఫ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పేపర్స్ ఇస్తాం. ఆ పేపర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అవే ఫాలో అవ్వాలన్నమాట. ఎందుకు అనంటే ఇప్పుడు మన కావ్య చెప్పినట్టు నాకు అవే మార్క్స్ వచ్చాయి 6-7 మార్క్స్. సో నాకు అర్థమైపోయింది నాకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా 6-7 మార్క్స్ వస్తాయని చెప్పేసి. సో అలా సర్టెనిటీ ఉంటే ఏమవుతుందంటే దే విల్ గెట్ కాన్ఫిడెన్స్. ఈ అన్సర్టెన్ ఎగ్జామ్ని సర్టెన్ చేయడం, అన్సర్టెన్ మెయిన్స్ని సర్టెన్ చేయడం అది ఒక పెద్ద టాస్క్. సో అది సబ్జెక్ట్ ఎక్స్పర్టే కాదు, దానికి మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా అవసరం. సో ఆ రెండు కాంబినేషన్ వల్లనే ఈ మెయిన్స్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇందాక మీరు ఒక మాట అన్నారు, రూత్లెస్గా మనం ఉంటేనే, అంత కమిటెడ్గా ఉంటేనే అని. సో ఇప్పుడు ఆస్పిరెంట్స్కి గ్రూప్ 1 అయినా యూపీఎస్సీ అయినా కూడా ఆస్పిరెంట్స్ అందరికీ బ్లంట్గా ఇవి మీరు ఫాలో అవ్వకపోతే అచీవ్ చేయడం అంత ఈజీ కాదు అని మీరు చెప్పాలనుకున్న పాయింట్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ ఏంటంటే సిలబస్. సో చాలామంది ఈ ప్రిపరేషన్ ఇట్స్ అన్ ఎనామస్ సిలబస్. సో చాలామంది డైవర్ట్ అయిపోతారు, అసలు వాళ్ళకి ప్రాపర్గా సిలబస్ ఎట్లా మ్యాప్ చేయడం అనేది తెలియదు. అందులో మీకు చేయాల్సింది ఏంటంటే ఏ సబ్జెక్ట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, అసలు ఆ టాపిక్స్ రిలేటెడ్ మనం చదివేది. ఎందుకంటే కోచింగ్ సెంటర్స్లో కానీ లైక్ బయటలో కానీ ముఖ్యంగా స్టేషనరీ షాప్స్లో చాలా మిస్టేక్ జరుగుతుంది. సో ఒక హండ్రెడ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇస్తారు, సో ఇది ఒక ఓవర్లోడ్ బర్డెన్ అయిపోతుంది. దీన్ని ఏమంటుంటే ఇన్ఫర్మేషన్ పారాడాక్స్ అంటారు. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనకి ఏది చదవాలనేది అసలు తెలియదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సిలబస్ తీసుకోండి, మీకు కంప్లీట్ అనాలిసిస్ ఉండాలి, ఏ దాంట్లో ఏ టాపిక్ ఉంది, ఏ దాంట్లో ఏముంది. సో దానికి డెడికేటెడ్గా మనకి ఏ రిసోర్సెస్ వాడాలి, ఏ ఇదిగా వెళ్ళాలి. సో అక్కడ మీరు చేసి ఇండివిజువల్ చేయొచ్చు స్టడీ. ఇఫ్ పాసిబుల్ విష్ణు సార్ లాంటి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. సో అట్లా మీరు మ్యాప్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్ సిలబస్ ఐడియా ఉండాలి. 2, కన్సైజ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్. అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర నేను రాస్తున్నాను ఎకనామీ ఎగ్జామ్ ముందు. నా పక్కన ఒక అతను కూర్చున్నాడు, ఐ డోంట్ నో హిమ్. అతను ఒక జిఎస్టీ మీద ఒక 20 pages నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాడు. అది లైక్ రివైజ్ చేస్తూనే ఉన్నాడు అక్కడ నా పక్కన కూర్చున్నప్పుడు ఎగ్జామ్ సెంటర్ అవుతులో. సో ఐ వాజ్ అబ్జర్వింగ్ హిమ్. ఒక గంట సేపు ఎగ్జామ్ ఉండగా లైక్ అరౌండ్ 20 pages అదే రివైజ్ చేసుకుంటుండే. జిఎస్టీ అనేది ఒక చిన్న టాపిక్ ఎకనామీలో. సో ఆ టాపిక్ మీద ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. సో అక్కడ టైం ఎంత వేస్ట్ అయింది, గంట సేపు. సో దాని బదులు మీరు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సోర్సెస్ని చదువుతూ దాన్ని కండెన్స్ చేస్తూ, అంటే ఒక 100 pagesని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే అది 50 pages అవుతుంది. దాన్ని ఇంకా రివిజన్ చేసుకుంటూ వెళ్తే మీరు కన్సైజ్ చేసుకోగలుగుతారు నోట్స్ని. దాట్ ఇంప్రూవ్స్ ఆన్ ఇటరేషన్స్. ఎన్నిసార్లు ఇటరేట్ చేస్తున్నాం, 1 time, 2nd time, 5th time, 10th time. సో అట్లా చేస్తే ఏంటంటే యూ విల్ హ్యావ్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ కమాండ్ విత్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇంకొక వారం ఉంది ఎగ్జామ్కి, ఇంకొక 5 days ఉంది ఎగ్జామ్కి. అప్పుడు మనం ఇస్తున్నప్పుడు వీ హ్యావ్ టు రిమెంబర్ ఎ లాట్, వీ హ్యావ్ టు రిమెంబర్ ఇట్ ఇన్ వెరీ కన్సైజ్లీ. సో అక్కడ మనం యూజ్ చేస్తే దీన్ని చాలా బాగా అవుతుంది. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఇంటర్ప్రిటబుల్ స్కిల్స్. అంటే మీరు చదివిన దాన్ని ఇంటర్ప్రిట్ చేసి రాయగలగడం తెలుసుకోవాలి. సో ఫండమెంటలీ సార్ మెంటర్షిప్ నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ టు టేక్ ఎక్స్టర్నల్ ఎగ్జాంపుల్, ఐ టుక్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనుదీప్ దుర్శెట్టి సార్. హీ వాజ్ లైక్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ టు మీ. ఆయన ఆన్సర్ రైటింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ బుక్ ప్లస్ ఆయన రాసిన ఆన్సర్ కాపీస్ సార్వి చాలా హెల్ప్ అయినాయి. దాని ద్వారా ఇంటర్ప్రిటబుల్ స్కిల్స్ ఎట్లా ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎట్లా చేయాలని, ఐ థింక్ దాట్ హెల్ప్ మీ అ లాట్. ఈ మిగిలిన జిఎస్ పేపర్స్లో నాకు చాలా హెల్ప్ అయింది. పాసిబుల్ ఒకసారి అలాంటి ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ని, ఇంటర్ప్రిటబుల్ స్ట్రాటజీస్ని తెలుసుకోండి, మీ మెంటర్స్ని అడగండి. అండ్ ఈ 4 అనలిటికల్, ఒకటి చెప్పాలంటే యూ నెవర్ లూజ్ పర్పస్.
మీ పర్పస్ ఏంటనేది గుర్తుపెట్టుకోండి. అండ్ కంప్లీట్ ప్రాసెస్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు మా ప్రాసెస్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. ఫస్ట్ టైం, సెకండ్ టైం క్యాన్సిల్ అవ్వడము, థర్డ్ టైం రాయడము, అందులో క్లియర్ అవ్వడము, మళ్ళీ మెయిన్స్ పెట్టడము, అండ్ ఇట్ వాజ్ అగైన్ చాలా ప్రొటెస్ట్ అనేది. అన్సర్టెనిటీ ఉంది. ముఖ్యంగా ఒక విషయము, ఇంగ్లీష్ ఎగ్జామ్ రోజు అంటే మొట్టమొదటి రోజు ఎగ్జామ్ జరిగే రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసం అందరు వెయిట్ చేశారు. సుప్రీంకోర్టులో కేసు ఉండే మొదటి రోజు ఇంగ్లీష్ పేపర్ రోజు. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసి ఎగ్జామ్ సెంటర్కి వెళ్దాం అనే విధంగా. ఓ మై గాడ్, ఎంత టెన్షన్ అసలు. వీళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఈ అచీవర్స్ని మనము ఎందుకు మనము హర్షించాలి అని అంటే అంత అన్సర్టనిటీ. ఆ రోజు సుప్రీంకోర్టు కనుక క్యాన్సిల్ పోస్ట్పోన్ చేసాడంటే పోస్ట్పోన్ అయ్యే ఎగ్జామ్. అవును, రాసిందంతా వేస్ట్, వాళ్ళ ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్లో రాశారు ఎగ్జామ్. సో నార్మల్ ఎగ్జామ్ యూపీఎస్సీ అన్న ఇలాంటి ఇష్యూస్ ఉండవు. ఈ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఇలాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దిస్ ఆర్ ద ఒరిజినల్ అచీవర్స్ బికాస్ వీళ్ళు ఎమోషనల్లీ స్ట్రాంగ్. అవును అవును, మొన్న ఎక్కడ ఎందుకు ఏపీలో ఏమని చెప్పండి, అది మెయిన్స్ జరుగుతుందో అవదో అనే టెన్షన్లో పెద్ద పెద్ద యాజిటేషన్స్ జరిగాయి కదా గ్రూప్ టూకి. అది ఎంత అయింది, అయిపోయింది అసలు. అది ఫైనల్గా ఎగ్జామ్ జరిగింది, బట్ అల్టిమేట్గా ఎమోషనల్లీ స్ట్రాంగ్ లేకపోతే, సో ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ టు అచీవ్ దిస్. ఎస్పెషల్లీ యువర్ సేయింగ్ సంథింగ్. లాస్ట్ పాయింట్ అదే యాడ్ చేస్తున్నాము. సో బేసికలీ థింగ్ ఏంటంటే ఐఎమ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో థర్మోడైనమిక్ టర్మ్స్లో చెప్పాలంటే 2 things ఉంటాయి, కంట్రోలబుల్, అన్కంట్రోలబుల్. మన చేతిలో ఉంది, మన చేతిలో లేనిది. సో ఈ కోడ్ ప్రొసీజర్స్ ఇవన్నీ మన చేతిలో లేవు, ఇట్ ఈస్ అన్కంట్రోలబుల్. మనం ఏం చేసినా ఏం లేదు. ఎగ్జామ్ పెడతారంటే వెళ్ళి రాయండి, క్యాన్సిల్ అయిందంటే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోండి, మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. సో మీ దగ్గర ఉంది ఏంటి? ప్రిపరేషన్. మీ దగ్గర ఉన్నది మెటీరియల్, మీ దగ్గర ఉంది టైం, దాని అలొకేషన్, ఎన్నిసార్లు ఇటరేషన్ చేస్తుంది చదివిన దాన్ని. సో అది మీకు గోయింగ్ ఫార్వర్డ్ చాలా హెల్ప్ అవుతుంది. సో జస్ట్ బీ రూత్లెస్ అండ్ బీ కాన్సన్ట్రేటెడ్. వేరే విషయాలు వినొద్దు, వేరే పట్టించుకోవద్దు. ఎనీథింగ్ ఒఫిషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే రిఫర్ చేయండి, అది తీసుకొని ముందుకు వెళ్ళండి. దట్ మైండ్ సెట్ రియలీ హెల్ప్ మీ. దట్స్ నైస్. కవిశ్రీ గారు, వాట్ యు సే? కమిట్మెంట్ అండ్ డెడికేషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఐ పర్సనలీ ఫీల్, అండ్ పర్సివరెన్స్ డెఫినెట్గా, అండ్ నాట్ టూ మెనీ బుక్స్ బట్ 1 book too many times నా సజెషన్ అయితే. అండ్ డెఫినెట్గా ఒక మంచి మెంటర్ ఇంపార్టెంట్ ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, బికాజ్ మన స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ కరెక్ట్గా చెప్పగలిగే ఒక మెంటర్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ జర్నీలో మీరు చేసిన మిస్టేక్స్ అని అంటే ఏం చెప్తారండి? మిస్టేక్స్ అంటే సమ్టైమ్స్ ఇదే స్టార్టింగ్లో డైరెక్షన్ లెస్ ఉండడం, సిలబస్ని మ్యాప్ చేసుకోకపోవడం, ఆ ఇన్ఫర్మేషన్ పారాడాక్స్. చాలా బుక్స్ ఉంటాయి, అందులో అన్ని బుక్స్ ఆల్మోస్ట్ సేమ్ విషయాల మీదనే ఉంటాయి. అన్నీ చదవడం అవసరం లేదు, ఒకటే బుక్ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం చాలా బెటర్. సో అదొక పిట్ ఫాల్ ఉంటుంది మనకి. సమ్టైమ్స్ గైడెన్స్ ఉండకపోవడము, కొన్నిసార్లు తెలియకపోవడము. అండ్ చాలాసార్లు ఏం చేస్తారంటే ఆస్పిరెంట్స్ తెలిసిన మిస్టేక్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారు. అండ్ అది రిపీట్ అయితే తెలియని కూడా తెలియదు అంటిల్ దే హ్యావ్ ఎ గుడ్ మెంటర్షిప్. సో సర్ మెంటర్షిప్ నాకు అక్కడ చాలా హెల్ప్ అయింది. సో హీ వాజ్ ఐడెంటిఫైయింగ్ మిస్టేక్స్ అండ్ హీ వాజ్ గివింగ్ ఎ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. అంటే పర్సన్ టు పర్సన్ కూర్చుంటారు ఆయన? ఎస్ సార్, పర్సన్ టు పర్సన్ మనకి ఆప్షన్ ఉంది. లైక్ ఎగ్జామ్ పేపర్లోనే రాసిన ఆన్సర్ కాపీస్ పెడతారు కదా కరెక్షన్ చేశాక, మనకి డీటెయిల్ ఆన్సర్స్ చెప్తారు ఏ మిస్టేక్స్ అయినా ఏమైనా. సో మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది అట్లా ఏం మిస్టేక్స్ అవుతున్నాయి, ఎక్కడ డిఫర్ అవుతుంది అని చెప్పి. సో దాట్ విల్ రియలీ హెల్ప్. చాలాసార్లు మన మిస్టేక్స్ని మనం తీసుకోము. ఐ మీన్ మన మిస్టేక్లో అనిపించదు. ఎగ్జాక్ట్లీ. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండేది. లైక్ నేను ఈగో మీద కొన్నిసార్లు తీసుకునేటువంటి ప్రిపరేషన్లో. నాకు తర్వాత అర్థం లైక్ ఆఫ్టర్ వాచింగ్ మెనీ అనుదీప్ దూర్శెట్టి సార్ వీడియోస్, హీ సేస్కి యు ఆర్ ద ఓన్లీ పర్సన్ టు బ్లేమ్. నీ బ్లేమ్ అంతా నీ మీదనే ఉంచుకోవాలి. సో దాట్ మైండ్ సెట్ నాకు చాలా హెల్ప్ అయింది. సో దాట్ కన్స్ట్రక్టివ్లీ హెల్ప్ మీ అలాట్ మ్యామ్. సో నేను అదే ఆస్పిరెంట్స్కి చెప్తాను, ఒక మాకు దాంట్లో తక్కువ వస్తున్నాయి అంటే కారణం మీరే. సో దాన్ని మీరు రివిజన్ చేసుకొని మీరు ఎంత కంట్రోలబుల్ థింగ్స్ని మీరు ఇంప్రూవ్ చేస్తే మీ మార్క్స్ ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతాయి. అందులో పెద్ద సైన్స్ ఏం లేదు. సో మీ ఎఫర్ట్స్ మీద ఫోకస్ పెట్టండి, రెస్ట్ ఆల్ మీ చేతిలో లేదో వదిలేయండి. ఇట్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్. కవిశ్రీ గారు, మిస్టేక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే ఆస్పిరెంట్స్ చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు గ్రూప్స్కి కానీ యూపీఎస్సీకి కానీ. సో మీరు చేసిన మిస్టేక్స్ మళ్ళీ ఇది నేను కూడా చేశానని వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి. ఫస్ట్ మిస్టేక్, యూపీఎస్సీకి చాలా బాగా ప్రిపేర్ అయ్యా, జిఎస్ కూడా అయిపోయింది, సో టీజీపీఎస్సీ ఈజీగా వచ్చేస్తుంది అని అనుకోవడం. బికాజ్ ఎందుకంటే ఫస్ట్ ప్రిలిమ్స్ జరిగినప్పుడు పేపర్ వాజ్ సో అనలిటికల్, అది కొంచెం యూపీఎస్సీ లెవెలే ఉంది అని కూడా క్రిటిక్స్ చాలా వరకు చెప్పారు. సో అప్పుడు ఐ అండర్స్టాండ్, నో దిస్ నీడ్స్ యువర్ స్పెసిఫిక్ టైం, దీనికంటూ నువ్వు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటేనే ఇది కూడా క్లియర్ అవుతుంది, అది బేస్. బట్ ఇక్కడ ఇంకా కొంచెం ఇట్ నీడ్స్ యువర్ మోర్ ప్రిపరేషన్ అండ్ మోర్ టైం అని చెప్పి అర్థమైంది. అండ్ దాని తర్వాత తెలంగాణ స్పెసిఫిక్గా లైక్ అందరూ చాలా స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళిపోవడం వితౌట్ తెలుగు అకాడమీ, అంటే ఒక బేస్ లేకుండా
వేరే వేరే స్టాండర్డ్ బుక్స్ అట్లా వెళ్ళి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం అట్లా ఏం లేకుండా అగైన్ ఫ్రమ్ ది స్క్రాచ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి అర్థం చేసుకొని ఐ వాస్ క్విక్ ఎనఫ్ టు లెర్న్ దట్ అనమాట. అండ్ దాని తర్వాత ఇంకా ప్రాసెస్లో వెళ్ళి చేసుకొని ఇది ఐ కిక్ స్టార్టెడ్ అగైన్ అని చెప్పొచ్చు మళ్ళీ. అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ ప్రాసెస్లో కొంచెం హెల్ప్ చేశారు నాకు, లైక్ ఇక్కడ బాగుంది అక్కడ బాగుంది అని చెప్పకుండా అండ్ అక్కడ వెళ్ళు ఇక్కడ వెళ్ళు ఇది బెటర్ అది బెటర్ ఇవన్నీ నా వరకు ఫ్రెండ్సే రానివ్వలేదు. నీ ఇష్టం పో ఏదన్నా చేసుకో అని చెప్పి వదిలేయడం, వినవు నువ్వు అని చెప్పి. అండ్ ఫైనల్గా విష్ణు సార్ దగ్గరికి వచ్చి సార్ని అడిగితే సార్ కొన్ని సోర్సెస్ చెప్పడం, అండ్ అది మెయిన్ నాకు తెలిసినంత వరకు కంటెంట్ ఈజ్ ద కింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్. సో అది ఇక్కడ నుంచి వచ్చి నా మిస్టేక్స్ అంత పెద్ద బ్లండర్స్ అవ్వకుండా నన్ను ఆపేసింది. మీ వరకు అండి ఒక అకాడమీ ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది, లేదు అని అంటే ఒక మెంటర్షిప్లో కానీ మనం వాళ్ళ మీద ఎంతవరకు డిపెండ్ అవుతాం. అంటే ఈరోజు అచీవ్ చేసామని అంటే అకాడమీది కానీ మెంటర్ది కానీ ఎంత ఉంటుంది పర్సంటేజ్, మీద ఎంత ఉంటుంది అంటే ఏం చెప్తారు? క్వశ్చన్ కొంచెం కాంప్లెక్స్. ఎందుకంటే అకాడమీదే పూర్తి స్థాయిలో బాధ్యత అని వాళ్ళ మీద చేసేస్తారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అంటే వాళ్ళు మా చేతి చదివించలేదండి, వాళ్ళు ప్రిపేర్ చేయించలేదండి, వాళ్ళు ఎలా చేయలేదండి అలా చేయలేదండి. సో అందుకని అంటున్నాను నేను, దట్స్ వాట్. హానెస్ట్లీ చెప్పాలంటే లైక్ ఐ డోంట్ వాంట్ టు డిస్కరేజ్ పూర్ స్టూడెంట్స్. కొంతమంది అన్అఫోర్డబుల్ సిచ్యువేషన్స్కి వెళ్ళి వస్తారు. సో ఆబ్వియస్లీ ఇండివిజువల్గా చేయగలిగితే చేయగలుగుతాం ఎగ్జామ్, యూ కెన్ డూ ఇట్. బట్ ఏంటంటే మీ టైం ప్రొసీజర్స్, మీ గైడెన్స్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది. మీన్ ఒక సర్టెన్ లొకేషన్కి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు, వెహికల్ తీసుకుని వెళ్ళొచ్చు. అదేవిధంగా ఒక మెంటర్షిప్ అనేది, ఒక సర్ లాంటి గైడెన్స్ ఉండడం అనేది ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. బట్ సమ్ టైమ్స్ కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వేరేవి ఇట్లా కొంచెం కమర్షియలైజ్ అవ్వడం చేయడం ద్వారా ప్రాబ్లం అవుతుంది, హిండరెన్స్ అవుతుంది స్టూడెంట్స్కి. సో ఐ వాంట్ టు అష్యూర్ దెమ్కి మీరు చేయగలుగుతారు, వితౌట్ ఎనీ కోచింగ్ ఇట్లా చేయగలుగుతారు. బట్ మీ మిస్టేక్స్ని మీరు కవర్ చేయడంలో చాలా టైం అవుతుంది. సో ఇఫ్ పాసిబుల్ మీరు సార్ లాంటి వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకున్నారు అనుకోండి, విల్ బెటర్ అలాట్. మీ ప్రిపరేషన్ కోర్స్ అండ్ ద టైం ఫ్రేమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో నేను అదే చెప్తున్నా, లైక్ మీరు ఆలోచించండి, మెట్రిక్స్ ఆలోచించి ముందుకెళ్ళండి. అండ్ ఐ థింక్ మంచి స్కోప్ ఉంటుంది ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ మెంటర్. మీరు 100 మిస్టేక్స్లో నేర్చుకునేది ఒక 10 మిస్టేక్స్ నేర్చుకోగలుగుతారు. సార్ యూపీఎస్సీది పేపర్ ప్యాటర్న్ అంతా మారింది యాక్చువల్లీ ఒక 2 ఏళ్ల నుంచి. సో గ్రూప్ 1లో కూడా ఏమైనా చేంజెస్ వచ్చాయండి? క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేది యూపీఎస్సీ లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు యూపీఎస్సీని మనం గ్రూప్ 1కి డిమార్కేట్ చేసినప్పుడు మాత్రం గ్రూప్ 1కి కొంచెం ఎక్కువ చదవాల్సి ఉంటుంది యూపీఎస్సీ కన్నా, అదొకటి. 2 ఇప్పుడు అన్ని పరీక్షలు స్టాండర్డ్స్ పెంచుతున్నారు, ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి, చాలా కాంపిటీషన్, చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి ప్రిపేర్ ఫర్ దట్ హార్డెస్ట్, దెన్ యూ కెన్ రైడ్ స్మూతెస్ట్, అలా ఉండాలి మనం. అండ్ ఇంకొక నేను 2 పాయింట్స్ చెప్పదలుచుకున్నాను నేను. ఒకటి, మన కావ్య దగ్గర నుంచి నాకు చాలా ముచ్చటేసింది ఏంటంటే అసలు జడ్జి చేయదు, ఒక మనిషిని జడ్జి చేయదు. అది చాలా మంచి యాటిట్యూడ్. అంటే ఎప్పుడైతే మనం జడ్జి చేయమో మనం నేర్చుకుంటాము. ఎప్పుడైతే మనం జడ్జి చేయడం మొదలు పెడతామో మనకి మనం పట్టించుకోము ఆ మనిషిని, మనం నేర్చుకోవాలనే తత్వం పెరగదు. సో నేను 4 months చాలా దగ్గరుండి చూశాను, ఏ రోజు కూడా జడ్జి చేయలేదు. అందుకే తనకు 489 మార్క్స్ వచ్చాయని నిన్న కూడా అదే మాట చెప్పాను, ఈ రోజు కూడా అదే మాట చెప్తాను. రైట్ రైట్. 2, హీస్ ఫ్రమ్ ఐఐటి పట్నా, బట్ హవెవర్ హంబుల్నెస్కి మరో పదం ఏమన్నా ఉందని అంటే రంగనాథ్. సో హంబుల్, సో డౌన్ టు ఎర్త్. వాళ్ళ ఫాదర్ ఒక ఆర్టీసీలో మెకానిక్ అనమాట. ఆ స్థాయి నుంచి పాపం హీ డిడ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఆ స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి ఇంత హంబుల్ అండ్ ఇంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు. అంటే చదువు ఒకటే కాకుండా మన దగ్గర ఉన్నటువంటి బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. క్యారెక్టర్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ఎగ్జామ్ ఆర్ అవర్ పర్సనల్ లైఫ్, వాట్ ఎవర్. పర్ఫెక్ట్ సార్, రియలీ వి విష్ యూ ఆల్ సక్సెస్. మీరు యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, మీరు ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. అచీవ్ చేసేసరికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెడతారేమో అని అన్నట్టుగా అనిపించి మళ్ళీ రాస్తారేమో అని ఒక చిన్న డౌట్ ఉంది నాకైతే. ఇప్పటికైతే ఇక్కడ ఉన్నాం, ఆలోచిద్దాం. యా రైట్ రైట్. అలసిపోయారని అనుకోనా? ఇట్లా లేదు, ఇట్స్ టూ మచ్ రైట్ నౌ అట్ ద మూమెంట్. తనైతే కవియశ్రీ అయితే ఈ ఇయర్ రాయట్లేదు, నెక్స్ట్ ఇయర్ రాస్తున్నాను అన్నారు. సో మీరు కూడా అలా అనుకోవచ్చా? నేను ఒక 3-4 years బ్యాక్ ఇది రాస్తాను కూడా నేను అనుకోలేదు. సో ఐ డోంట్ నో వెరీ టైమ్ ఎండ్స్ మీ అప్. దట్స్ నైస్. వి విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. రియలీ యూపీఎస్సీ అచీవ్ చేస్తే మాత్రం మీరే మళ్ళీ నా దగ్గర తీసుకురావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు కావ్యశ్రీ నాన్నగారు, హరిరాజ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మీరైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం అండి. ఏ ఊరు సార్ మీది? ప్రాపర్ హైదరాబాద్. మీరు ఏం చేస్తుంటారు? బిజినెస్. మీకు ఎంతమంది సంతానం? 2 అమ్మాయిలండి. ఈ పెద్ద ఆమె డాక్టర్, ఇప్పుడు చిన్న ఆమె ఇప్పుడు గ్రూప్ 1 ఇది అయింది. నెక్స్ట్ మరి యూపీఎస్సీ ప్రిపేర్ 26లో. ఓకే ఓకే. నమ్మకం ఉందా మీ అమ్మాయి మీద? అచీవ్ చేస్తుంది? చేస్తుంది. అవునా? కానీ ఈ రోజుల్లో
ఎలాంటి డైవర్షన్స్ టైం పాస్లు పెట్టుకోకుండా మీ అమ్మాయి ఇంత సిన్సియర్గా బంగారు తల్లిలాగా చదువుకుంది, ఎలా అనిపిస్తుంది ఒక ఫాదర్గా? మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము మొదలే ఎక్స్పెక్ట్ చేసినాము, కాకపోతే ఇంత మార్కులతో వస్తా అనుకోలేదు మేము. మీ అమ్మాయి ఏమడిగింది యాక్చువల్లీ? నేను చదువుకుంటాను నాన్న, అప్పుడే పెళ్ళొద్దు అని అడిగితే మీరు ఎలా ఆ అమ్మాయికి సమాధానం పరిచారంటే ఏం చెప్తారు? ఆమె అడిగి ఆ సందర్భంగా రాలేదు. మేము ఆమెను అడగలేదు, ఆమె మమ్మల్ని అడగలేదు. చదువుకుంటాను, కంటిన్యూ చేస్తాను. అంతే. ఈ రోజుల్లో అమ్మో అమ్మాయిని బయటికి పంపిస్తే ఎలాగని భయం లేదు మీకు? లేదు. ఆ నమ్మకాన్ని మీ అమ్మాయి ఇచ్చింది, ఒప్పుకుంటారా? ఇన్స్టిట్యూట్ ఇంటికి అంత ఇంకా వేరే వెళ్ళేది లేదు. కానీ ఏ రోజు అనిపించలేదా అమ్మాయికి ఎందుకు చదువు అని? ఎప్పుడు మీకు అనిపించలేదు? ఎంత చదువుకుంటే అంత చదువుకొని వాళ్ళ మమ్మీ అన్నది మేము ఉన్నాం అంత ఇంకే. అయినా పైన 10th వెళ్ళి కూడా మెరిట్ స్టూడెంటే. ఈ సందర్భంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి మీరు ఏం చెప్తారు? ఇంతకుముందు సార్ చెప్పినట్టే ఆడ మగ తేడా లేదని చెప్పి, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే మేలు అన్ని విధాల. బంగారు తల్లులు కదా, చక్కగా బాధ్యతగా ఉంటారు అన్ని విధాలు అంటారు. అందుకే వాళ్ళు ఇప్పుడు ఇదైపోయారు, వీళ్ళే ముందు అడిగేస్తారు. అయితే మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా ఏ రోజున ఒక అబ్బాయి ఉంటే బాగుండాలని ఆ తాటే రాలేదు మాకు. అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.